తులారాశి. నా పేరు వాడ్రే వాగ్నారాయణరావు, ఆది ఆస్ట్రో. ఇప్పుడు మనం అక్టోబర్ నెల మొత్తం కూడా తులారాశి వాడికి ఎలా ఉండబోతోంది? బ్రహ్మాండంగా ఉండబోతోంది. ఎందుకనంటే మీ రాశిలోనే రవితో కలిసిన బుధుడితో కలిసిన శుక్రుడు బాగున్నాడు కదండి. అంటే 12th హౌస్ లార్డ్ మీ రాశిలోనే ఉన్నాడు. పైగా 12th హౌస్ లార్డ్ బుధుడు కూడా 30వ తారీఖు తర్వాత నుంచి 30 నుంచే ద్వితీయ భావంలోకి వెళ్తున్నాడు. సరే అది పక్కకు పెడదాం. అంటే ఏంటంటే ఫారిన్ కంట్రీస్ యోగాలు మీకు అక్టోబర్ ఎండింగ్ నుంచి మీకు ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సరే అది పక్కకు పెడితే బుధ శుక్రుల కాంబినేషన్ అండి. బుధ శుక్రుల కాంబినేషన్ మీ రాశిలో ఉండడం వలన ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలగడం, కొంతమంది ప్రేమ వివాహాలు, ప్రేమ పెళ్లి అంటారు సార్, అది బుధ శుక్రుల లగ్నాలు ఉండడం వల్ల జరగడము. ముఖ్యంగా కళారంగం అండి. మీకు ఏదో కళ ఉంది, మీరు ఆ కళని బయటికి తీసుకురండి. శుక్రుడు రాశిలో ఉన్నాడు కదా, బుధుడితో కలిసి ఉన్నాడు, రవితో కలిసి కూడా ఉన్నాడు. ఈ రవి మీకు మీరు ఎలాగడానికి మంచివాడు కాదు కదా, బాధ కూడా అవుతాడు. కానీ బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి మీకు ప్రతి పనులను విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ద్వితీయ భావంలో శుక్రుడు ఉన్నాడు 13వ తారీఖు నుంచి. గురు దృష్టి ఉంది. అంటే లగ్నాధిపతి ద్వితీయ భావం ఉన్నాడంటే మీకు ఖచ్చితంగా మీరు కష్టపడి సంపాదించిన ధనయోగం ఉంటుంది. గురుదృష్టి కూడా ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే మీకు బాగా ఆధారం పడతారండి. ద్వితీయ భావంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ముఖ వర్చస్సు బాగుంటుంది, అట్రాక్షన్ బాగుంటుంది. అలాగే మీరు కొంతమందికి డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళకి చాలా బాగుంటుందండి. ద్వితీయ భావం చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే కుటుంబ స్థానము వృద్ధి అవుతూ ఉంటుంది. మీకు గురుదృష్టి కూడా ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు మాత్రం చాలా బాగుంటుంది. ఫుడ్ మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరు. 4th భావాన్ని కుజుడు చూస్తాడండి. కుజుడు నిజ స్థితిలో కుజుడు చూస్తాడు. అయినప్పటికీ 4th భావాధిపతి బాగున్నాడు. అంటే మీ పిల్లలు బాగుండడానికి అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు మీరు కంఫర్టబుల్నెస్గా ఉంటారు. వాహన యోగము, గృహ యోగము కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగుంటుంది. కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా మదర్ ఉండకపోవడం అవన్నీ పక్కకు పెడితే మెడిసిన్స్ వాడడం అవన్నీ జరుగుతాయండి. పంచమ స్థానంలో శని అంత అద్భుతం మాత్రం కాదు. పైగా వక్రగతిలో శని. కానీ మీ లగ్నానికి మంచివాడు, 4వ ఇంటి వాడు 5వ ఇంటి వాడు అయి వక్రగతిలో ఉన్నాడు. అంటే మీకు మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వక్రగతిలో ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మీకు పంచమ టెన్షన్స్ పడుతుంటారు. కొన్ని సందర్భాల్లో టెన్షన్స్ పడ్డము, ఆవేశపడ్డము, కొద్దిగా అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా అవకాశాలు ఉన్నాయి. అందుకనే శనీశ్వరుడు యొక్క ప్రభావం తగ్గాలంటే గాయత్రి మంత్రం చేయాలంటే, గాయత్రి మంత్రం 108 సార్లు చేసిన, 11 సార్లు చేసిన రోజుకి మీకు ఆ పవర్ ఏంటంటే గాయత్రి దేవి యొక్క పవర్ మీకుండా ఉండి ఈ టెన్షన్స్ తగ్గుతాయి. హరాభావంలో రాహు ఉన్నాడు కదా, భయం ఎలా? అన్ని ఆయన చూసుకుంటాడంటే ఆయన విజయం సాధించడానికి చాలా త్వరపడతాడు. మీకు కష్టపడింది ఏమి ఇవ్వడు. కష్టపడితే మాత్రం ఖచ్చితంగా మంచి యోగా కలుగుతాయండి. రాహు ఉండడం, ఆరోభావం ఉండడం వల్ల మేనమామూలుగా బాగుండడం, విదేశాలకు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, H1B వీసా అంటాం కదా, అవి రావడము, ఇవన్నీ కూడా బాగుంటాయి. ఇవన్నీ బాగుంటాయి. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా మీరు విజయం సాధించడానికే అవకాశాలు రాహు ఇస్తాడు. ఇంకా చెప్పాలంటే శత్రు భయం కానీ, రుణ భయం కానీ, రోగ భయం కానీ లేకుండా దీర్ఘకాలంగా సంతోషంగా ఉండేట్టుగా చేస్తాడు. కానీ సప్తమ స్థానానికి శని చూడడము, సప్తమాధిపతి నీచ స్థితిలోకి వెళ్తున్నాడండి. కొద్దిగా జాగ్రత్తలు ఏంటంటే 20వ తారీఖు నుంచి కుజుడు నిజ స్థితిలో ఉన్నాడు. శని కూడా చూస్తాడు కాబట్టి భార్య అయితే భర్త అయితే భార్యకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇద్దరికి మనస్పర్ధలు రావడం కానీ, లేదా ఆరోగ్య విషయంలో ప్రాబ్లమ్స్ రావడం కానీ, లేదా భార్య భర్తలు కాకుండా బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు సరే, వాళ్ళ మధ్య మనస్పర్ధలు రావడం కానీ, అంటే మిస్అండర్స్టాండింగ్స్ అంటాం కదా, అది రావడం కానీ, కొద్దిగా మీ వ్యాపారంలో నష్టాలు రావడం కానీ అవకాశాలు ఉన్నాయండి. అంటే మీరేం భయపడాల్సిన అవసరం లేదు. కుజుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే చాలా బాగుంటుంది. పైగా మీకు కుజుడికి సంబంధించినటువంటి భూములు ఉంటుంది సార్, భూములు కలిసి రావండి. ప్రస్తుతానికైతే లాభాలు తక్కువ, నష్టాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. భూ వివాదం కానీ, భూమి సంబంధించిన సమస్యలు కానీ మీకు ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, ఓం సం శరవణ భవాయ మంత్రం, మూలమంత్రం ఇది చెప్పించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఏం ప్రాబ్లం లేదు. పైగా అష్టమ స్థానంలో గురుడు మంచివాడే కదా, 6వ భావాధిపతి అష్టమంలో ఉన్నాడు కదండి. తలవంతలకు వచ్చే ధనయోగాన్ని ఇస్తాడు. అష్టమంలో ఉన్న గురుడు రిట్రగేషన్ ఉన్నాడు. పరివర్తన కాదు, రిట్రగేషన్ వక్రగతిలో ఉన్నాడు. మంచి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు కోర్టుకు సంబంధించిన కేసులు ఏమైనా ఉంటే వాటిలో సక్సెస్ అవ్వడము, లేకపోతే మీకు తలవంతలకు వచ్చే ఆదాయం అత్తగారు రాస్తుంటారు ఉండే అష్టమాధిపతి అంటాము. ఎక్కడో చదివాను పాయింట్ కూడా. సరే అది పక్కన పెడితే అష్టమ స్థానం గురుడు మీకు యోగాన్ని కలిగిస్తాడు. కుజుడు భాగ్యంలో ఉన్నాడు. సప్తమాధిపతి భాగ్యం అంటే మీరు చేస్తున్న బిజినెస్ ద్వారా ధనం,
మరి ఇందాక మీ బిజినెస్ రాదన్నారు కదా అంటే 20వ తారీఖు నుంచి కుజుడు నీచ స్థితిలోకి వస్తున్నాడు కాబట్టి భాగ్యస్థానం బాగానే ఉంది. విదేశాలు వెళ్ళడానికి భాగ్యాధిపతి అంటే బుధుడు మీకు బాగానే ఉన్నాడు కదా, మీ రాశిలో ఉన్నాడు. సో ఈ విధంగా కుజుడు ప్రాబ్లం తప్ప మీకు భాగ్యస్థానం చాలా బాగుంది. తీర్థయాత్రలు చేస్తారు, పీఠాధిపతిని సందర్శిస్తారు, విదేశాలు వెళ్తారు, మీ సినిమా షూటింగ్లు తెచ్చా, లేకపోతే మీ టెలివిజన్ షూటింగ్లు తెచ్చా, అయితే మీరు ఏదైనా కార్యక్రమాలు తెచ్చా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భాగ్యస్థానంలో కుజుడు ఉండడం వల్లనే. దశమంలోనండి కుజుడు ఉన్నాడు, కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు. అందుకని 20వ తారీఖు నుంచి మీ జాబుల్లో భద్రత లోపిస్తుంది. అంటే ఇప్పుడు చాలా సాఫ్ట్వేర్ రంగం, కుజుడు సాఫ్ట్వేర్ రంగానికి కారకుడు కదా. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ మెటీరియల్స్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలు కుజుడు కారకత్వాల్లో ఉంటాయి కదండి. అవన్నీ కూడా కుజుడు నీచ స్థితిలో రావడం వల్ల, దశమస్థానం అవడం వల్ల మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. భయమా? ఏం భయపడకండి. ఉన్నప్పటికీ కూడా కుజుడు నీచ స్థితిలో ఉన్నప్పుడు కానీ నేను చెప్పాను కదండి, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోండి. ఎందుకంటే భద్రత తగ్గుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా ఈ మధ్య చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి.